అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని అంటారు చూడు. అగో ఇప్పుడు తెలంగాణ జనాలు గీ మాటలే బాగా యాద్ చేసుకుంటున్నారట. అన్నట్టు మన కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒక్క స్కీమ్ అన్నా బరాబర్ చేరింది. అవునా కాదా? మీ ఇంటికి కూడా ఎవరికో ఒక్కరికి ఒక్క స్కీమ్ అన్నా వచ్చే ఉంటది కదా. సరే ఆ సంగతి పక్కకు పెడితే కొత్త ప్రభుత్వంలా మీరుగా 6 స్కీముల కాయిదాలు రింపి అప్ప రానోల్లా పాండ్రి అట్లట్లా పోయొద్దాం మనం. కాదల్లా ఏ మాట కామాట చెప్పుకుందాం మనం. తెలంగాణ వచ్చినాక ఈ 9.5 ఏళ్లలో నోట్ల రద్దప్పుడు కాకుండా ఎన్నడన్నా ఇగో ఇట్లా లైన్లు కట్టి నిలవటమా మనం రోడ్ల మీద? పొద్దుగానే లేచి ఆఫీసుల ముందు చెప్పుల వరుస పెట్టినావా? వెనకట కదా ఎరువుల కోసం లైన్లు కట్టి గోసపడ్డట్టు గా రోజులు మళ్ళీ తీసుకొచ్చినట్టే గుర్తుంది. ఇది నా మాట కాదు, ఈ కాయిదాలు అప్పచెప్పే కాడ జనాలు శాపాలు పెట్టుకుంటూ చెప్తున్న మాటలు. సరే కొత్త స్కీముల కోసం కాయిదాలు రాసి ఇర్రి అని అన్నారు. 6 స్కీములకు కలిపి ఒకటే కాగితం అన్నారు. సరే ఓకే, కానీ ఈయన్నే అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసిర్రోల్లా. అసలు ఇంటి యజమాని అన్న జాగాల పెర్మిట్ ఫోటో పెట్టి పేరు రాయాలన్నా ఆడోళ్ళ పేరు రాయాలన్నా అదొక కన్ఫ్యూజన్. అగర్సే గ్యాస్ డిస్కౌంట్ కోసం పెర్మిట్ ఫోటో పెడితే మరి ఆడోళ్ళకి ఇస్తానన్న 2.5 గాయబైనట్టేనా? సరే ఆడోళ్ళ పేరు మీద రాస్తే మొగోళ్ళ పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ కు డిస్కౌంట్ ఉండదా మరి? అయ్యో గిదే పెద్ద తలకాయ నొప్పి పచ్చి పాలవుతుంది చాలా మందికి. దీని మీద చెప్పేటోళ్ళు లేరు, క్లారిటీ ఇచ్చేటోళ్ళు లేరు అక్కడ. ఇక ఇంకో దిక్కేమో ఆధార్ కార్డ్ అట్లా ఇంటా మీద ఒక అడ్రస్ ఉంటది, అంటే ఆమె తల్లిగారి ఊరిది. ఇక పెర్మిట్ ఏమో ఒక అడ్రస్ ఉంటది. మరి ఆడోళ్ళ పేరు మీద అప్లికేషన్ రాసిస్తే అలా పుట్టింటి అడ్రస్ ఉండే, మరి స్కీమ్ ఎటు పోతుంది? మరి ఇందరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు? మరి రేషన్ కార్డు ఉన్నోళ్ళకేనా? లేనోళ్ళ పరిస్థితి ఏంది? గిట్లనే 100 డౌట్లు జనాలకు పెట్టిర్రు. ఇంకో దిక్కేమో 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అని చెప్పే. అసలు అయితే రేవంత్ రెడ్డి సార్ ఈ నెల కరెంటు బిల్లే కట్టద్దు అని చెప్పిండు. ఇప్పుడేమో అప్లికేషన్లు తీసుకోబట్టే. మరి కరెంటు బిల్లు ఈ నెల కట్టుడా లేదా? అసలు స్కీమ్ పెట్టినోళ్ళు చక్కగా పెట్టాలే గాని తల్లాతోక లేకుండా పెడితే ఎట్లా? ఇట్లా దిమాగ్ ఖరాబు చేసుడు ఎందుకు అని అంటుర్రోళ్ళ. నిజంగా ఇస్తున్నారేమో అనుకొని మేము వచ్చి నిల్చొని ఉండేసరికి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు. సర్వర్ డౌన్ ఉంది అని చెప్పేసి అందరినీ బయటికి పంపిస్తుంటే అప్పుడు అడిగితే దేనికి సర్వర్ డౌన్ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారని మేము అడిగితే అప్పుడు చెప్తున్నారు ఇది 500 రూపీస్ సబ్సిడీకి సంబంధం లేదు, ఇది ఈ కేవైసీ. 3 రోజులు అని తిరుగుతున్నా తిప్పుడు ఒక్క పని కూడా సరిగ్గా చేసలేదు సార్. వాళ్ళు అసలు పోండి మేము తింటున్నాం కదా చెల్లి దెంగేసేయండి మాకు చెప్తారేంది, రేపు రండి ఎల్లుండి 6వ తారీఖు అయినాక అది బ్లాక్లో కొనుక్కోండి అంటే ఏమన్నట్లా? మేము పుణ్యానికి వచ్చినా మా ఓట్లని పాదముండా కొనికి ఎన్నిక బస్కిరాలు అన్ని పెట్టుకొని పోయి గెలిచి మాకు చెప్పుకొని మా చెప్పు బస్సులలో కూడా ఖాళీ లేదు. శంషాబాద్ ఎక్కడ నేను ఎక్కడ పొద్దుగాల వచ్చి కూర్చున్న లైన్లో ఉరికితే కింద పడ్డా తెలుసా? కింద అన్నం తినలే ఇంతవరకు పిల్లగాడు దింపేసిపోయాడు. ఇది చాలని అప్లికేషన్ ఫారం లో ఇంకో లొల్లి. ఇవైతే పుక్కట్లనే అందరికి ఇవ్వాలి, కానీ సందట్లో సడేమియాల లెక్క జిరాక్స్ సెంటర్ వాళ్ళు వాటిని నమ్ముకుంటుర్రట పైసలకు. ఇక చదువు రానోళ్ళకు ఫారంలు రింపేటోళ్ళది వాళ్ళది ఇంకో దందనట. 200 తీసుకుంటుర్రట. కలర్ ఫారం అయితేనే తీసుకుంటామని కొన్ని జాగలల్లా, ఆడోళ్ళ ఫోటోనే పెట్టాలని ఇంకో జాగల, ఇట్లా ఒక్కొక్క జాగలో ఒక్కో తీర్ల కండిషన్లు పెడుతుర్రటనోళ్ళ. ఈ ఆధార్ సెంటర్ల కాడ ఇంకో లైను, ఇక ఇదిటుంటే ఇక లైన్ల కాడ ఇంకో లొల్లి. అసలు అయితే ఆడోళ్ళకు ఒక లైను, మొగోళ్ళకు ఒక లైను, ముసలోళ్లకు కాలు రెక్కలు లేని వాళ్ళకు సపరేట్ లైను, ఇట్లా ఉండాలి కదా. 100 మందికి ఒక ఆఫీసర్ కూడా అన్నారు, గదేం లేదట. అందరికి ఒకటే లైను అన్నట్టే ఉన్నది. పొద్దుగాలనే లొల్లులు జవడాలు పెట్టుకుంటుర్రు. అగో అన్నట్టు ఇక ఈ కొత్త ఏడాదిలా దునియాలున్న జనాలు కొత్త రికార్డు కొట్టిరు పోన్రి. ఎందుకంటారా? జనవరి 1కు మనుషులందరినీ లెక్క పెడితే 800 కోట్లు అవుతుర్రట. అరే అవునంటే అగో రికార్డు పాన్రి. ఈ ముచ్చటనే చెప్పుకుందా. జనకరి జనాలే జనాభా రికార్డే. నిజంగా జనం దలుచుకుంటే ఏమన్నా చేస్తారు, ఎన్ని రికార్డులన్నా బద్దలు కొడతారు కదా. ఏందంటే ఇప్పుడు 2024 జనవరి 1 నాటికి మన దునియాల ఎంతమంది జనాలు ఉంటారో ఎరికేనా? అక్షరాల 800 కోట్ల మంది. అరే అవునంటే కొత్త ఏడాది 1 రోజు నాడే అందరం కలిసి 800 కోట్ల మంది అన్నట్టు. ఇక
సెకండ్కు 4 పుడతారట, ఇక 2 చచ్చిపోతారట. అంటే సావులు తక్కువ, పుట్టే జనాలు డబుల్ అన్నట్టు. అన్నట్టు ఈ 800 కోట్లల్లా ఖాళీ మన భారతదేశ పాలు దగ్గర 143 కోట్ల మీదనే ఉంటది. తర్వాత చైనా దేశ పోళ్ళున్నారు, వాళ్ళు కూడా 140 కోట్లకు అటు ఇటు ఉన్నారు. అంటే మన 2 దేశాలు కలిపితే 280 కోట్లయితాయి. కడమ దేశాలలో ఉన్న జనాభా అంతా కలిపితే 510 కోట్లు అన్నట్టే. అంటే సగం దునియా మన 2 దేశాలలోనే ఉన్నదన్నట్టు. ఇక ఓ దిక్కు జనాభా గిట్లా పెరుక్కుంటూ పోతుంటే అటు జపానోని బాధ జపానోనిది. అక్కడోళ్లకు పోరగాళ్ళు పుడతలేరట. ఎంతసేపు డ్యూటీ డ్యూటీ డ్యూటీ, సంపాదన 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 అన్నట్టే చేస్తుర్రట గాని సంసారాలను పట్టించుకుంటలేరట. అందుకే పోరగాళ్ళను గనుర్రి అనుకుంటా జపాన్ సర్కారోడు తాపకో ఆఫర్ కూడా పెడుతుండు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఒక చిన్న బ్రేక్. అరే మీకు చెప్పుడు మర్చినా, ఇప్పుడు పైసలు కావాలంటే ఏం చేస్తారు? ఏటీఎం కార్డ్ తీస్తారు. ఏటీఎంకు పోయి కార్డ్ గీకుతే పైసలు వెళ్తాయి కదా. మరి బంగారం కొనాలంటే ఏం చేస్తారు? బంగారం దుకాణానికి పోవాలి, సేటుతోని మాట్లాడాలి, బేరం ఆడాలి, కొనాలి. కొన్నాక అది డూప్లికేటా ఒరిజినలా ఇదొక డౌటు. కానీ ఇప్పుడు బంగారం దుకాణానికి అవసరమే లేదు. ఏటీఎంకు పోతే చాలు, ఎంత కావాలంటే గంత బంగారం వస్తుంది. ముచ్చట కన్ఫ్యూజ్ గా కొడుతుంది కదా, అగో క్లారిటీ వస్తుంది. చూసేవర్రి, ఇగో ఈ ఏటీఎం మిషన్ గట్టిగా చూడర్రి. చూసిర్రా? గట్టిగా చూసేందుకు అంతగానో ఏమున్నది ఇంట్లో అని కారడ్డం ఆడారు అన్నట్టు. దీన్ని పైసల మిషన్ అనుకుంటుర్రు కదా. కాదు కాదు, బంగారం మిషన్ వల్ల ఇది. అరే అవునంటే దీని కడుపులంతా బంగారమే ఉన్నది. ఇప్పుడు ఏటీఎం మిషన్ లో కారెట్ పెట్టి పైసలు కదా తీసుకున్నట్టు దీంట్లో కూడా ఏటీఎం కారెట్ పెడితే బంగారం బిస్కెట్లు వస్తాయి. అగో వీళ్ళు తీసుకుంటారు చూడుర్రి. అగో ఇవి ఈ మిషన్లకి వెళ్ళినే. ముచ్చటేందయ్యా అంటే మన హైదరాబాద్ అమీర్పేటలో ఈ బంగారం ఏటీఎం మిషన్ పెట్టిర్రు. ఇంట్లోకెళ్ళి బంగారం వెండి బిల్లలు తీసుకోవచ్చు. అంటే ఫ్రీగా కాదు, ఇట్లా సపోజ్ పెద్ద బంగారం దుకాణానికి పోయి గ్రామ్ బంగారమో 2 గ్రాముల బంగారమో అని అడిగేందుకు చాలా మంది నామోష్ అవుతుంటారు కదా. వాళ్ళు కూడా ఇయ్యరు, కమస్కం 10 గ్రాములు అన్నది తీసుకోవాలి అని అంటారు కొన్ని దుకాణాలల్లో. అయితే ఈ బంగారం ఏటీఎం మిషన్ కాడ గసంటి నామోషులు కండిషన్లు ఏముండేలా. 1/2 గ్రాము కాడికెళ్ళి 2 తులాల దాకా బంగారం తీసుకోవచ్చు. ఇళ్ళకెళ్ళి డూప్లికేట్ బంగారం కూడా ఏముండదట. మార్కెట్ లో ఏ రేట్ ఉన్నదో గా రేటే నడుస్తుందట ఈ మిషన్ లో కూడా. ఇదేదో మంచిగా ఉన్నది కదా. కానీ ఏ మాట కా మాట అప్పట్లో ఏటీఎం కార్డ్ తోని పైసలు నోట్ వెళ్తేనే ఫస్ట్ లో మస్తు పరేషాన్. ఇప్పుడు బంగారం కూడా వెళ్తుంది. నిజంగా గొప్ప ముచ్చనే కదా. అరే ఉన్నది గాని మరి దొంగల సంగతి ఏంది? ఈ ఏటీఎం మిషన్ చూస్తేనే వాళ్ళ పానం అంతా కొట్టుకుంటది. అసొంటిది బంగారం ఏటీఎం మిషన్ చూసినాక వాళ్ళు ఆగుతారా? దీన్ని మాయం చెయ్యరా అని అనిపించచ్చు మీకు కూడా. గట్లేం ఉండదు. ఆయన గాయంతో తెలియకుండానే ఈ ఏటీఎం పెట్టిర్రా గాని అసలు దొంగలకు దీన్ని ఎత్తుకపోవాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళు దొరికిపోతారట. అట్లా బందోబస్తు చేసిర్రు దీనికి. అంతా టెక్నాలజీ మహిమ. ఇప్పుడు మనం ఆంధ్రాకు పోదాం పాండ్రి. ఆడ కాకినాడ ఎరికే కదా, చేపలు బాగా దొరుకుతాయి. ఆడికే పోదాము. అక్కడ ఒక కొత్త రకం చేప వచ్చిందట. మరి దాని కథ ఏంది, కార్ఖానా ఏంది, దాని స్పెషాలిటీ ఏంది, ముళ్ళున్నాయా లేవా అరుచుకుందాం పాండ్రి. ఆగో అన్న ఉరుకుతుండు, చూడాలి మీరు. ఆహా వామ్మో, కోదండం ఎక్కించినట్టే ఎక్కిచ్చిరు కదా చేపను. చేపనేనా లేకుంటే మేక మటన్ అమ్ముతుర్రా? గిట్లనే అనిపించింది నాకైతే. చేపనే. అయితే మన పక్క రాష్ట్రంలో ఉన్న కాకినాడ రేవుల వలకు చిక్కిందొల్లా ఈ సక్కదనాల చేప. దీని పేరట కొమ్ము కోణం చేపనట. కొమ్ము కోణం చేప పేరుకు తగ్గట్టే
దీని కొమ్ములు కూడా కనబడుతున్నాయి కదా అన్నట్టు దీనికి మనుషులంటేనే సీదర ఉడతదట. జనం కనబడితే కొరుకుతదట ఇది. ఈ చేప బరువు దగ్గర దగ్గర 300 కిలోల దాకా ఉన్నది. ఇక దీన్ని బయటికి తీసుడు ఎవ్వలతోను గాలే. లాస్ట్ కు ఇగో గిట్లా క్రేన్ పట్టుకొచ్చి దాన్ని గిట్లా ఒడ్డుకేసిర్రు. వామ్మో ఎట్లున్నదో చూడురిగా. ఇంకొక ముచ్చటుందుల్లా గజగుడు చూసేయుర్రి. చూస్తేనే 2023 కూడా పొడిచిపాయే. ఇక 31 రానే వచ్చే. ఇక డిసెంబర్ 31 నాడు మనోళ్ళ కళాపోషణ ఎరుకున్నదే కదా. కరెస్ట్ 12 గాంగనే హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా రోడ్ల మీదకి వస్తారు, సంబరాలు చేసుకుంటారు. అయితే ఇట్లా రోడ్ మీదకి వచ్చి ఎంజాయ్ చేసేటోళ్లకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అవేంటియో తెలుసుకోవాలి, వెనక షిరి ఎంజాయ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏందంటే హైదరాబాదుల ఫ్లైఓవర్లు బంద్ చేసిర్రు. అగర్సే కోతికోతేశం వేసుకుంటా ఎవరన్నా ఫ్లైఓవర్ ఎక్కుతే వాళ్ళను జైల్లేసుడే ఉంటది. ఖాళీ ఎయిర్పోర్ట్ కు పోయేటోళ్లకే అటు సైడ్ ఉన్న ఫ్లైఓవర్ మీద పోయేదందుకే పర్మిషన్ ఉంటది. ఇక ఇంకోటి చెప్పాలి, క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు జర మీరు కండిషన్లు కరెక్ట్ గా పాటించాలి. డ్రైవర్లందరూ ఖచ్చితంగా యూనిఫామ్ తొడుక్కొనే నడపాలి. ఇక అర్ధరాత్రి అయింది కదా, తాగున్నారు కదా, ఎంత పడితే అంత వసూలు చేస్తాం అంటే నడవది. మీ మీద నిఘా ఉంటది, కంప్లైంట్లు కూడా పోతాయి. అందుకే నియత్గా పోవాలి. ఇక పబ్బులు గిబ్బులు కూడా తెల్లారదాకా నడిపితే మాత్రము సీజ్ చేసుడు ఉంటది. ఇక తాగి కార్లు బండ్లు నడిపితే మాత్రము ఎరికే కదా ఎట్లుంటదో. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి. ఇక రోడ్ల మీద కేకులు గోషుడు, పిసపిస ఒర్రుడు గిసొంటి చెయ్యొద్దు. మొత్తానికి కొత్త ఏడాదికి అందరూ సంతోషంగా స్వాగతం పలకాలి. ఫస్ట్ రోజే కేసులు, జైళ్లు, కౌన్సిలింగ్లు అవసరమా చెప్పుర్రి కదా. అన్నట్టు మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.